బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అరుణాచలం ఆది దేవుని అపార కరుణా మహిమాచలం. అరుణాచల క్షేత్రం 4 ముక్తి క్షేత్రాలలో విశిష్టమైనది. అరుణాచలం అని స్మరించినంత మాత్రానే ముక్తి లభిస్తుంది అన్నది కూడా ప్రతీతి. ఇక్కడ కొండే శివుడు, శివుడే కొండ. అరుణగిరి చుట్టూ తిరిగిన ఎంతో మంది కూడా వారు ముక్తిని పొందారు అని ఎన్నో పురాణ కథనాలు మనకు ప్రచారంలో ఉన్నాయి. ప్రతి ఒక్క భక్తుడు కూడా అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఆ 14 కిలోమీటర్లు కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అయితే ఈ గిరి ప్రదక్షిణ చేసేవారు ఏ విధంగా చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి తెలుసుకుందాం. అసలు గిరి ప్రదక్షిణ చేయటం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ముఖ్యంగా మొట్టమొదటి విషయం ఏంటంటే, మనం శారీరకంగా ఏంటంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనేవి ఉంటాయి మనకు. బుద్ధి, మనస్సు ఇవన్నిటినీ కూడా ఎప్పుడైతే ఏకీకృతం చేసి మనం భగవత్ సేవలో నిమగ్నం అవుతామో వారికి మోక్షం త్వరగా సిద్ధిస్తుంది అని చెప్తూ ఉంటారు. మనస వాచ కర్మణ అంటే మనం చూసేది, మాట్లాడేది, వినేది, మననం చేసేది అంతా కూడా శివనామస్మరణ. అక్కడ మనం గమనిస్తే అరుణాచలంలో అంతా కూడా శివమయంగానే కనిపిస్తుంది. ప్రతి రాయి కూడా శివలింగంగానే కనిపిస్తుంది. అక్కడ మనకు జలం కూడా ఆ శివుని జటాజూటంపై ఉన్న గంగలాగానే మనకు స్ఫురణకు వస్తుంది. అక్కడ ఏది చూసినా అంతా శివమయంగానే కనిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేయటం వల్ల ఏంటంటే శారీరకంగా ఏంటంటే మన కర్మేంద్రియాలను శుద్ధి చేసుకోవటానికి ఇది ఒక ఉత్తమోత్తమైన మార్గం అన్నమాట. తర్వాత ఏంటంటే మనం ఎప్పుడైతే ఇలా నడుస్తూ ఉంటామో మన శరీరంలో ఉన్న అన్ని భాగాలకు ఆక్సిజన్ అనేది చక్కగా జరుగుతుందన్నమాట. రక్త ప్రసరణాన్ని అన్ని అవయవాలకు సంబంధించి రక్త ప్రసరణ అనేది చక్కగా అందుతుందన్నమాట. తర్వాత ఏంటంటే మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో మనకు నరాలకు సంబంధించిన ఏవైనా ఇబ్బందులు ఉన్నా కూడా తొలగిపోతూ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే చాలామంది చాలా గర్వంతో ఉంటూ ఉంటారు. ముఖ్యంగా ఆ గర్వం అణచటానికి ఇది ఒక ప్రదేశం, తార్కాణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి లాంటి వారి గర్వమే అణగిన ప్రదేశం ఇది. కాబట్టి ఈ గో అనడానికి ఇదొక ప్రదేశం. అరుణాచలం అనేది చాలా ఉత్తమోత్తమైనదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు గమనించారా, మనం ఎప్పుడైతే నడవటం మొదలు పెడతామో ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ శరీరం మనది, ఇది మనది అని అనుకుంటారు. ఇదేది నాది కాదు, అంతా ఆ పరమేశ్వరి అధీనమని తెలియచెప్పే ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియజేసేదే ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ. మీరు నడవడం మొదలుపెట్టిన తర్వాత గమనిస్తే 6 కిలోమీటర్ల వరకు బాగానే నడుస్తారు. 9 కిలోమీటర్లు నడిచిన తర్వాత కొద్దిగా అలసట అనిపిస్తుంది. ఓ 11 కిలోమీటర్లు నడిచిన తర్వాత అబ్బా అమ్మ అని అంటూ ఉంటారు. ఇంకా 13వ కిలోమీటర్ దగ్గరకు వచ్చిన తర్వాత అడుగు వేయడం కూడా భారంగా అనిపిస్తుంది. ఇంకా అప్పటి నుంచి ఒక్కొక్క అడుగుకి నిజంగా పరమేశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు. అంటే ఏంటి, ఈ శరీరం అనేది నాది కాదు, ఈ జవసత్తువులు అనేవి కూడా అంతా పరమేశ్వరుని అధీనమని, అంటే ఇదేది నాది కాదు, ఇదంతా కూడా ఆ పరమేశ్వరుని ఆ శక్తి, వారి ద్వారానే మనం ఇలా మనుగడ సాగిస్తున్నాం అన్న ఒక సత్యం అనేది వారికి స్ఫురణకు వస్తుందన్నమాట. ఇక 14 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక రకమైన అలౌకికమైన ఆనందము కలుగుతుంది, శారీరక శ్రమ కలుగుతుంది. కానీ ఆ తర్వాత మరుసటి రోజు ఇవేవి ఉండవు. కాకపోతే ఏంటంటే ఈ నడుస్తున్నంతసేపు కూడా మనం ఏదైతే మననం చేస్తూ ఉంటామో శివనామస్మరణ మనకు అంతులేని ఆధ్యాత్మిక అనుభూతి కలిగిస్తూ ఉంటుందన్నమాట. అది మాటల్లో వర్ణించలేం. అందుకే చాలామంది కూడా పౌర్ణమి సందర్భంలో నడుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో చంద్రుడు పరిపూర్ణమైన 16 కళలతోటి కూడా శోభిల్లుతూ ఉంటాడనమాట. చంద్రుడు మనఃకారకుడు. ఇప్పుడు మన మనస్సు చంచలం కాకుండా మనస్సు స్థిరంగా ఉండాలి, మనస్సు దృఢంగా ఉండాలి, మన సంకల్పం నిశ్చయంగా ఉండాలి అని అంటే చంద్రగ్రహ అనుగ్రహం కావాలి. పౌర్ణమి సందర్భంలో నడుస్తే ఏంటంటే మన శరీరానికి ఈ ప్రకృతికి మధ్య ఒక అనుసంధానం అనేది చాలా శీఘ్రంగా ఏర్పడుతుందన్నమాట. అందుకనే ఈ పౌర్ణమికి మనం ఎప్పుడైతే గిరి ప్రదక్షిణ ఏంటంటే చాలా ఎత్తైన ప్రదేశంలో ఏంటంటే మనకి ఏకాగ్రత అనేది చాలా త్వరగా లభిస్తూ ఉంటుందన్నమాట. అలాగే మనం నడవటం ఎప్పుడైతే మొదలు పెడుతూ ఉంటామో మనకు తెలియకుండా మన కాళ్ళు ఎప్పుడైతే మనం
చెప్పులు లేకుండా నడుస్తామో ఆ భూమి స్పర్శతోటి కూడా మనకు అంతర్గతంగా మనకు తెలియకుండా ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు సాధారణంగా చాలామంది కూడా హాస్పిటల్స్కి వెళ్ళి ఇలాంటి చికిత్సలు చేయించుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి ఎప్పుడైతే మనం చెప్పులు లేకుండా అలా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటామో మనకున్న అన్ని వ్యాధులు కూడా దూరం అయిపోతాయి. ఎందుకంటే ఆ పాదం భూమి మీద పడిన తర్వాత ఆక్యుప్రెషర్ అన్నమాట. అలా జరిగిన తర్వాత మన శరీరంలో ఎక్కడైతే బ్లాక్స్ ఉంటాయో అవన్నీ రిలీజ్ అయిపోతాయి అన్నమాట. ఇది చాలా అత్యుత్తమమైన మనకు హెల్త్ బెనిఫిట్ టెక్నిక్ అన్నమాట అరుణాచల గిరి ప్రదక్షిణ అనేది. ముఖ్యంగా ఈ కార్తీక దీపోత్సవం సందర్భంగా మనం నడుస్తే ఏంటంటే నలుగురితో నారాయణ అని అంటే మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, మనకు ఏకాగ్ర శక్తి పెరుగుతుంది, మనకు భగవత్ చింతన పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఎన్నో రకాల ప్రయోజనాలు అన్నమాట. అది ఇది అనేది కాకుండా అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేవారు కూడా ఏంటంటే ఒక బృందంతో వెళ్ళినప్పుడు బృందంలో వాళ్ళంతా కూడా ఒకరికొకరు అనుసంధానంగా అందరూ కలిసి నడవటం అనేది ప్రయత్నం చేయాలి. తర్వాత ఆయిల్ ఫుడ్స్ తినకుండా సాత్వికమైన ఆహారం తీసుకుంటే ఇబ్బంది కలగకుండా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఎక్కువగా ఆయిల్ తినేస్తే మళ్ళీ ఎక్కువ నీళ్లు తాగాల్సి వస్తుంది, దానివల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు సాత్వికమైన ఆహారం తీసుకొని అలా నడవటం ప్రారంభిస్తే సరే. అలాగే మనం ఏంటంటే ఏదైనా కానీ ఒక ఆధ్యాత్మిక చింతన అనేది చాలా ముఖ్యం. మనం ఎక్కడున్నాం, ఏ ప్రదేశంలో ఉన్నాం, ఏం చేస్తున్నాం. మనం గమనిస్తే కూడా మీరు 14 కిలోమీటర్లో కూడా అడుక్కొక దేవాలయం ఉంటుంది, అది కూడా మనకు శక్తి. అరుణాచల గిరి చుట్టూ కూడా 44 ఎనర్జీ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఒక ప్రదేశంలో కూర్చొని ధ్యానమో సాధనో చేస్తే ఒక ఎనర్జీ పాయింటే కాకుండా 44 ఎనర్జీ పాయింట్స్ అన్నమాట. నిజంగా మన బాడీ ఫుల్ యాక్టివ్ అయిపోతుందన్నమాట, ఫుల్ ఎనర్జెటిక్ అవుతుందన్నమాట. కాబట్టి ఆ 44 ఎనర్జీ పాయింట్స్ని కూడా మనం దర్శిస్తూ ఆ ప్రదేశంలో ధ్యానము, తపస్సు, సాధన, జపము చేస్తే చాలా శక్తివంతులుగా తయారవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సమయం వీలు చూసుకొని అరుణాచల గిరి ప్రదక్షిణ ఈ విధంగా చేస్తే మంచిది. For more videos like this, subscribe Big TV channel.